నిలబడ్డాడు. పైన దేవతలు ఋషులు అందరూ నిలబడ్డారు. కొట్టేయి వాడు పడిపోతే మేము ఆనందపడిపోతామని. ఏమి జన్మ జన్మ. చిట్ట చివరికి భార్య మండోదరి వచ్చింది, పడిపోయాడని తెలిసి. అందరు అనుకున్నారు రాముడిని నింద చేస్తుందనుకున్నారు. ఆవిడ వెళ్ళి ఆ తెగిపోయిన తలలు నెత్తుట్లో యుద్ధభూమిలో మట్టిలో పడిపోయి ఉన్నాడు. ఆయన్ని చూసి అంది, ఓరి పిచ్చివాడా, చాలామంది నిన్ను రాముడు చంపాడు అనుకుంటున్నారు, కానీ కాదు, భార్యని నాకు తెలుసు. నువ్వు ఎందుకు చచ్చిపోయావో తెలుసా? ఇంద్రియై ఏవ నిర్జిత, నీ ఇంద్రియములు విశృంఖలంగా విడిచిపెట్టావు. ఏదో తపస్సు చేసినప్పుడు మాత్రం పావును తొక్కిపెట్టినట్టు తొక్కిపెట్టావు. అయితే మాత్రం అది పాము కాదు, కాలెత్తితే కాటేస్తుంది. తపస్సు అయిపోయింది, అది కాట్లేసింది. అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళావు. చివరికి 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయావు. నిన్ను నీ ఇంద్రియములు చంపేసేయండి. ఏం మూట కట్టుకున్నట్టు, ఏం సాధించినట్టు, ఏ కీర్తి సంపాదించాడు? వెళ్ళిపోయిన తర్వాత కనీసం 3 ఇళ్లలోనన్నా 4 ఇళ్లలోనైనా ఆయన వెళ్ళిపోయాడా అండి, ఏం వండుకుంటాం ఇవాళ అని పొయ్యి మీద వంట వండలేక అన్నం వండుకోవడం మానేస్తే ఆ జన్మ జన్మ. రాముడు వచ్చేశాడని తెలిసింది, కనీసం అప్పుడైనా మనసు మార్చుకోవచ్చుగా. ఇంతమంది చెప్తున్నారుగా, తన గూఢచారులు సుఖసారణులే చెప్తున్నారుగా, మార్చుకోలేదు సరికదా. వికృత ప్రయత్నం చేశాడు. విద్యుజ్జిహ్వుడు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక రాక్షసుడిని పిలిచాడు. రాముడి శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సును ఒకదాన్ని తయారు చేయి. సీతమ్మ కూడా అది చూస్తే రాముడి శిరస్సే అనుకోవాలి. కత్తితో ఖండింపబడిన రాముడి శిరస్సు ఎలా ఉంటుందో అటువంటిది చేసి పళ్ళెంలో పెట్టుకుని నా వెంటరా అన్నాడు. రాక్షసుడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తను ఒక పని చెయ్యాలి, సాధించాలి అనుకుంటే దానికి మార్గంతో సంబంధం లేకుండా సాధించాలనుకునేవాడు. సాధించానా అన్నది ప్రధానం కాదు, ఏ మార్గంలో సాధిస్తున్నానన్నది ప్రధానం అనుకునేవాడు మనుష్యుడు. తప్ప ఎలాగైనా సరే పని సాధించేయాలి, ఏ వక్ర మార్గంలోనైనా సాధించేయాలి, ఏ తప్పుడు మార్గంలోనైనా సాధించాలి, అది మనుష్యత్వం కాదు. ధార్మిక మార్గంలోనే సాధిస్తానంటే అది